నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నేత అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షా గారికి లెటర్ రాశారు, కేంద్ర హోంమంత్రికి. ఖచ్చితంగా జగన్ గారి మీద ఆల్రెడీ 11 సిబిఐ అలాగే 9 ఈడీ కేసుల్లో ఆయన బెయిల్ పై ఉన్నారు. అలాగే కోడికత్తి నుంచి మొదలు పెడితే కనుక వివేకా గారి హత్య వరకు కూడా ఆయన ప్రతిదీ కూడా డ్రామాలే ఆడుతున్నారు. ఈ విషయంలో ఈ కేసులన్నీ త్వరితగతిన పూర్తి చేయండి, వేగం పెంచండి అంటూ కూడా లెటర్ రాశారు. ఒక్కసారి శ్రీకృష్ణదేవరాయలు గారు అసలు తొలుత అంటే ఫస్ట్ టైం లోక్సభలో ఎలా అడుగు పెట్టారు? 2019లో జగన్ గారి పార్టీ నుంచే ఆయన తొలిసారిగా లోక్సభలో అడుగు పెట్టారు. ఆ విషయం ఆయనకు గుర్తులేదా అంటూ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక వాదన అయితే వినబడుతోంది. ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే కృష్ణదేవరాయలు గారు జరిగే సౌమ్యుడు, వివాదారహితుడు. ఆయనతో కూడా పాపం ఇటువంటివన్నీ చేయిస్తున్నారు. సమస్య ఏంటంటే కృష్ణదేవరాయలు గారు లేఖ రాయాల్సింది అమిత్ షా గారికి కాదు, చంద్రబాబు నాయుడికి రాయాలి. ఎందుకు? ఉదాహరణకు ఆయన ప్రస్తావించిన ఒక కేసులో ఏదది సిబిఐ ఛార్జ్ షీట్స్, ఏదైతే 11 ఛార్జ్ షీట్లు, 16 ఛార్జ్ షీట్లు, 1,00,000 కోట్లు అంటున్నారు కదా, దీనిపైన ఆయన రాయాల్సిన లెటర్ చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు వచ్చిన ఆరోపణ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కొన్ని ప్రైవేట్ కంపెనీలకి లాభాలకి కొన్ని లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నాడు. వాళ్ళు క్విట్ ప్రోకో ప్రకారం తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి పెట్టిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అది ఆరోపణ. ఈ ఆరోపణకు సంబంధించి కోర్టులో వివాదం నడుస్తుంది. ప్రజెంట్ డిశ్చార్జ్ పిటిషన్ నడుస్తా ఉంది. ఈ డిశ్చార్జ్ పిటిషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్న నేపథ్యంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ప్రభుత్వ జీవోలని కరెక్ట్ అని, ఈ జీవోల వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని అఫిడేట్ ఇచ్చేసినాడు, ప్రభుత్వం ఇచ్చేసింది. దాంతో ఆ కేసుకున్న ప్రాధాన్యత పోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే లావు కృష్ణదేవరాయలు గారు చంద్రబాబు గారికి లెటర్ రాసి ప్రభుత్వాన్ని ఇంప్లీట్ పిటిషన్ ఇవ్వనాలి. తెలుగుదేశం బయట మాట్లాడుతా ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు తినేసినాడు, ₹1,00,00,000 నష్టం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పారు కదా. ఈ ఫైల్స్ అన్ని మన దగ్గరే ఉన్నాయి కదా. ఆ ఫైల్స్ అన్ని స్టడీ చేసి కోర్టులో అఫిడేట్ దాఖలు చేయాలి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొరపాటున అఫిడేట్ వేసింది, అది నెవర్, ఖచ్చితంగా తప్పులు జరిగినా, ఇదిగో మా దగ్గర ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈ కేసుకు కొనసాగించండి అని ప్రభుత్వం ఇంప్లీట్ పిటిషన్ వేయాలి. బయట ఏమో ఉపన్యాసాలు చెప్తారు, హోంమంత్రికి లెటర్ రాస్తారు, కానీ వీళ్ళ చేతిలో ఉన్న పని మాత్రం చేయరు. అంటే ఆ కేసు ఏమి లేదనేది అర్థం. కాబట్టి అది ఒక అంశం. రెండో విషయం, కృష్ణదేవరాయలు గారి లేఖ వల్ల సంతోషించే వ్యక్తుల్లో జగన్ గారు ముందుంటాడు. ఎందుకంటే ఆయన తొందరగా కేసు పూర్తి కావాలని కోరుకుంటున్నాడు. చాలా మంది ఏమనుకుంటున్నారు, తొందరగా కేసు నడుస్తుంది, జగన్ గారు అరెస్ట్ అయిపోతాడు, బెయిల్. ఇది నెవర్. పాత కేసులు, సిబిఐ కేసుల్లో ఎంత త్వరగా కేసు పూర్తి అయితే అంత త్వరగా జగన్మోహన్ బయట వస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వమే జీవోలని కరెక్ట్ అని చెప్పేసేసింది. చాలా మంది ఐఏఎస్ బీపీ ఆచార్య గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లకి రిలీఫ్ వచ్చేసింది ఈ కేసులో సంతకాలు పెట్టిన వాళ్ళకి. రెండో విషయం, ఆడున్న పారిశ్రామికవేత్తలు మేము ఇష్టపూర్వకంగా జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టామని, పైపెచ్చు మేము లాభాలకు అమ్ముకున్నామని షేర్లను వాళ్ళు అప్డేట్ చేశారు. అసలు కేసే నిలవదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏదైనా సరే కేసు నిలవని కేసు ఉన్నప్పుడు, నాకు నమ్మకున్నప్పుడు తొందరగా కేసు కొట్టేయాలని కోరుకున్నప్పుడు కేసు ముగించాలి కదా. కాబట్టి కృష్ణదేవరాయలు గారి లెటర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందరూ జోక్యం చేసుకుని తొందరగా కేసుని కానీ పూర్తి చేస్తే తొందరగా బయటపడతాడు. కాబట్టి జగన్ ఒక రకంగా జగన్కి పాతలో జగన్ గారు మీరు అన్నట్టు కృష్ణదేవరాయలకు సహాయం చేసి ఎంపీ ఇచ్చాడు కాబట్టి ఆ కృతజ్ఞత తీర్చుకున్నాడు అవుతాడు. కాబట్టి తొందరగా కేసు ముందుకు వస్తే, విచారణ జరిగితే జగన్ తొందరగా బయటపడతాడు. కాబట్టి జగన్ గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ కృష్ణదేవరాయలకు నిజంగా ఈ ఇష్యూ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, లేదా తెలుగుదేశం చంద్రబాబు గారికి లెటర్ రాసి ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తే మంచిది. ఓకే అండి. ఆయన తొలిసారిగా లోక్సభకి పంపిన జగన్ గారిని, అంటే జగన్ గారిపై ఇలా రాయడం అనేటువంటిది దాన్ని ఎలా చూడాలి సార్? ఎంతవరకు కరెక్ట్ అది? అంటే రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నాడు ఆయన, లేకపోయినా తెలుగుదేశం రాజకీయ ప్రత్యర్థి, అనివార్యంగా తెలుగుదేశం పార్టీ లైన్ ఆయన తీసుకుంటాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ లైన్ తీసుకోవడం, ఇంకా రాజకీయ ప్రత్యర్థి అయిన తర్వాత ఇంక చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి వీళ్ళందరికీ ఒక ఇమేజ్ ఉంది, వివాదరహితులు, దూరంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, ఇవన్నీ ఇది పోగొట్టుకుంటారు, అంతకు మించి ఏం జరగదు. కాబట్టి ఒక వ్యక్తిని ఒక ముద్ర పడుతుంది, మీకు ఒక ముద్ర, నాకు ఒక ముద్ర, ఎవరికి ఒక ముద్ర వరకు ఉంటుంది. కృష్ణదేవరాయలకు కూడా ఏ పార్టీలో ఉన్నా వివాదరహితంగా ఉంటాడు అనేది ఆయనకున్న ముద్ర. అది ఈ దెబ్బతో పోతుంది, అది ఆయనకి నష్టం తప్ప ఇంకా. ఆయనతో రాయించారు అంటారు ఈ ఉత్తరాన్ని. ఏదైనా సరే పార్టీ చెప్తేనే చేస్తారు. వాళ్ళు సొంత కవిత్వం, కొంతమంది సొంత కవిత్వం కూడా ఉంటుంది, పార్టీ ఆదేశాలు పాటిస్తారు. కృష్ణదేవరాయలు గారు పార్టీ మామూలుగా పద్ధతిగా మాట్లాడితే 100% అయిందే. కొంచెం ఇట్లాంటివి జరిగినాయంటే పార్టీ చెప్పినట్టుగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది.
అదే ఏదేమైనా కూడా కృష్ణదేవరాయలు గారు రాసినటువంటి లెటర్ వల్ల జగన్ గారికి ఉపయోగమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో లాస్ అయితే లేదండి. ఆయన ఈజీ తొందరగా కేసు కొట్టేస్తారు ఆయన లెటర్ ద్వారా పని జరిగితే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.